ఈ ఫోటోలో కనిపిస్తున్న జీవి ఒక ఊరకుక్క. ఊరకుక్క అనడానికి జస్టిఫికేషన్ ఏమిటి? ఊరకుక్క అని మీరు ఎందుకు అంటున్నారు అని అడిగితే, ఈ ఊరకుక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఊసరవెల్లి అంటోంది. ఊసరవెల్లి అంటే ఒక జంతువు. ఇంకా చెప్పాలంటే జంతువు కంటే తక్కువ సరీసృపాల కేటగిరీలోకి చేరుతుందేమో. పవన్ కళ్యాణ్ గారిని ఈ జీవి ఊసరవెల్లి అన్నందుకు ఈ జీవిని పోలీసులు అరెస్ట్ చేసి బొక్కలో పెట్టొచ్చు. సరే, ఆ విషయం అలా ఉంచితే పవన్ కళ్యాణ్ గారిని ఈ జీవి జంతువుతో పోల్చింది కాబట్టి ఈ జీవిని ఊరకుక్క అనడంలో చక్కటి జస్టిఫికేషన్ ఉంది. ఈ ఊరకుక్క విజయవాడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. పేరు ప్రశ్న అని కూడా అంటూ ఉంటారు. అన్నట్టు ఈ ఊరకుక్క ఒక సైకో కుక్క కూడా అచ్చం సైకోలో నవ్వుతుంది. గార్ధవల్లా గావు కేకలు పెడుతుంది. ఇంతకీ ఈ ఊరకుక్క బాధ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పిన కుటుంబ పాలనకు వ్యతిరేకం అనే మాటను పట్టుకుని ఇప్పుడు కూడా అదే మాటను పట్టుకుని అరిగిపోయిన రికార్డులా సాగదీస్తూనే ఉంది ఈ ఊరకుక్క. మెగా బ్రదర్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకు పేటీఎం 11 రెడ్డి తరఫున ఈ ఊరకుక్క మురుగుతోందన్నమాట. నాగబాబు గారి మీద చాలా దారుణంగా మురిగిందండో ఈ ఊరకుక్క. జనసేన పార్టీకి మూల స్తంభాల్లో ఒకరైన నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకూడదట. అసలు ఎన్నో దశాబ్దాల నుండి కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ వారందరినీ ఏకం చేసిన చరిత్ర నాగబాబు గారిది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి చాలా చాలా తక్కువ అనే విషయం ఊరకుక్కలకేం తెలుస్తుంది? అన్నట్టు ఊరకుక్క జన సైనికులను జెండా కూలీలు అంటుంది. తెలుసా? జెండా కూలీలు అనే పోస్ట్ ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారు జన సైనికులని జెండా కూలీలు అని ఎప్పుడైనా అన్నారా? వారిని జన సైనికులు అనే పిలుస్తారు. మరి జెండా కూలీలు అంటూ వారి ఆత్మగౌరవాన్ని భంగపరిచే హక్కు ఈ ఊరకుక్కకి ఎక్కడిది? జన సైనికులారా ఊరుకుంటారా?